వనగుట్టపల్లిలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు నారా భువనేశ్వరి. ఇక్కడికి వచ్చిన వనగుట్టపల్లి గ్రామస్తులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి, మహిళా శక్తులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పనక్కర్లేదు, మీ అందరూ మీ కళ్ళతోనే చూశారు. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు ఎట్లా కుప్పం అభివృద్ధి చెందిందని. అదే కాకుండా ముందుగా ఈ గ్రామంలో మహిళల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో 48 పొదుపు సంఘాలు ఉన్నాయని నాకు తెలిసింది. ఎందుకంటే ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారంటే మహిళలు, డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలు ముందుకి రావటం, అది చంద్రబాబు నాయుడు గారు మహిళలు కోసం మీరు పడే ఇబ్బందులు చూసి మీ కాళ్ళ మీద మీరు నిలవాలని, మీకు ఒక స్థాయి గౌరవం దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్లిప్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎల్లిప్ సంస్థ అసోసియేషన్ ఫర్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అది కూడా మహిళల కోసం స్థాపించారు ఆయన. అది ఇప్పుడు చాలామంది మెంబర్షిప్గా ఉన్నారు, దాంట్లో తీసుకున్నారు. అదే కాకుండా అది ఒక యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక మెషిన్ పెడతారు అనుకోండి, అది ఒక్క యూనియన్కి కాదు, అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి, అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. అట్లాంటి ఎల్లిప్ సంస్థ ఇక్కడ ఈ కుప్పంకి తీసుకొస్తున్నారు.